మచిలీపట్నంలో జనసేన ఎంపీ బాలశౌరి చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఆయన ఒక మీటింగ్లో అధికారులతో మాట్లాడుతూ అసలు మచిలీపట్నంలో ఏం జరుగుతుంది, ప్రజలు బయటికి రావాలంటేనే భయపడి వణికిపోతున్నారు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. క్యాన్సర్ లాంటి వ్యాధి పగవాడికి కూడా రాకూడదు అనుకుంటాము, అలాంటిది ప్రజలు పగవాడి కంటే ఎక్కువ భయపడేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. అసలు ఈ పరిస్థితికి కారణాలు ఏంటి, ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు ఏంటి అంటూ ఆయన గట్టిగా ప్రశ్నించడం జరిగింది. ఒక 4-5 సార్లు ప్రశ్నించినప్పటికీ కూడా స్థానికంగా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ దానికి సంబంధించి సమాధానం కూడా చెప్పకుండా సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితి. అసలు దీని వెనక ఉన్నటువంటి విషయాల్లోకి వెళ్తే ఒక వ్యక్తి ఇంటిని కూల్చేసినటువంటి పరిస్థితి. ఆయన స్టే తెచ్చుకుంటానికి వెళ్ళి కోర్టు స్టే ఇచ్చి వచ్చేటప్పటికి ఇక్కడ ఇల్లు ఆల్రెడీ కూల్చేశారు. అసలు దాంట్లో మున్సిపల్ కమిషనర్కి సంబంధం లేనటువంటిది, అది ప్రభుత్వ భూమిలో ఉన్నటువంటి హౌస్ కాదు, కానీ అతి ఉత్సాహం చూపించి దాన్ని కూల్చారు. మరి ఎవరి ఆదేశాలతో కూల్చారు అనేది అర్థం కానటువంటి అంశం. ఇది ఒక ఎత్తు అయితే, దీనికి రక్షణగా ఎంతో మంది పోలీసులు వచ్చినటువంటి పరిస్థితి. దాదాపు 150 నుంచి 200 మంది వచ్చారు అనేది ఒక అంచనా. సో ఇది ఎంతమంది వచ్చారు అనేది నాకు ఎగ్జాక్ట్ తెలియదు. సో ఇంతమంది వచ్చారని అయితే చెప్పుకుంటున్నారు. సో అంతమంది పోలీసులు వచ్చేటువంటి పరిస్థితి ఉందంటే ఎవరో హై లెవెల్లో దీన్ని మ్యానిపులేట్ చేస్తే తప్ప అంతమంది పోలీసుల్ని డిపార్ట్మెంట్ వినియోగించదు. అంతమంది పోలీసులను పంపించాలంటే కనీసం కమిషనర్ లేదా ఎస్పీ స్థాయి అధికారులు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. సో ఒక సాధారణ ఎస్ఐ సిఐ స్థాయిలో ఇంతమంది పోలీస్ గ్యాదరింగ్ అనేది సాధ్యపడేటువంటి అంశం కాదు. ఎస్పీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ ఉన్న పర్సన్ అంటే పొలిటికల్గా స్ట్రాంగ్ పర్సన్ అయి ఉండాలి. ఏ లెవెల్లో, మినిస్టర్ లెవెల్లో ఉన్న క్యాడర్లో ఉన్న వ్యక్తి అయితేనే ఇది సాధ్యపడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా ఇప్పుడు బాలశౌరి గారి వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి, సొంత పార్టీ నేతలన, కూటమిలో మిత్రపక్షాన్న, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు ఇల్లు కూల్చాల్సి వచ్చింది, ఎవరు దీని వెనుకున్నారు, ఏ పార్టీ వాళ్ళకి చెందినటువంటి ఇళ్ళను కూల్చారు. సో ఇదే పెద్ద మిస్టరీ. సో ఈ వ్యాఖ్యలే ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి.